ఇప్పుడు ఎలాంటి డిష్కైనా రుచి రావాలంటే ఏం చేయాలి? సాల్ట్. అయ్యో అట్లుంటది మనతోని. ఇది మా అమ్మమ్మ చేసిన అద్భుతమైన పని అనమాట. దీంట్లో ఉప్పు వేసి పెట్టింది. ఇప్పుడు 1+1 టేబుల్ అంటే ఇంకా ఏదో జోక్ చేయబోతాడు కానీ సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. మేము ఏం చేస్తున్నాము అని అమ్మమ్మ వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎందుకు ఇంత డల్గా ఉన్నాడు అంటే నేను అన్నాను, ఒకదాన్ని నేను ఎందుకు వంట నేర్చుకొని నేను మాత్రమే ఎందుకు చేయాలి, ఇద్దరు కలిసి ఉంటున్నప్పుడు నేను మాత్రమే నేర్చుకోవడం భావ్యం కాదు, నువ్వు కూడా నేర్చుకోవాలి అని చెప్పి. నేను మాత్రం అంటే ఎన్నిసార్లు నువ్వు చేసావమ్మా? వేసేసాడు, బాగా వేసేసాడు. చాలా తక్కువ సార్లు చేస్తుంది నేనే కాబట్టి నా వంటతోనే నువ్వు బతుకుతున్నావు కాబట్టి నువ్వు కూడా నేర్చుకో. నీ వంటతో నేను బతకట్లేదు, వెళ్ళిపోతాను. పెద్ద మాట అన్నాడు సరాడు. ఇలాంటివి మాట్లాడదని చెప్పి కదా తీసుకొచ్చాను. సారీ మాస్టర్. నేను చెప్పింది వినాలి, నేను నేర్పించింది నేర్చుకోవాలి. ఎప్పుడు నేనే చేయాలంటే నాకు కుదరదు కాబట్టి చాలా ఈజీ రెసిపీ ఒకటి నువ్వు ఇష్టంగా తినేది నేర్పిస్తున్నాను. నేను నేర్చుకుంది అవే కాబట్టి నీకు కూడా ఒకటి నేర్పిస్తున్నాను. నాకు బోర్ అంటే నాకు చేయాలనిపించకపోతే అప్పుడు నువ్వే చేయాలన్నమాట. అవంతా ఈ ఓవర్ యాక్టింగ్ లాపితే కొంచెం మంచిగా చూసేటట్టు కనిపిస్తావు. సగం చేసేసాను నేనే, నీకు ఇబ్బంది వద్దని. అది తినడానికి కాదు, కట్ చేయడానికి పెట్టింది. ఇంకో సగం ఉంది. చిచ్చి కట్ చేయి నీట్గా, చిన్నగా కట్ చేయడం నాకు వస్తుంది. మరి వచ్చు కదా, సన్నంగా తరమడం కాదు, కట్ చేయడం వచ్చు కదా. చూడు ఎంత సన్నగా చేశాను. అన్నీ వచ్చు కానీ రాదు, నేను చేయను, నాకు అస్సలు రాదు అన్నట్టు చెప్పడం. ఎప్పుడైనా పొరపాటు చేసేసి చాలా చండలంగా చేసి ఇచ్చేయడం. అంటే నెక్స్ట్ టైం నేను అడగకూడదు కదా, అందుకోసం అలా ఇవ్వడం. చాలా మంది చెప్తారు కుకింగ్ ఇస్ యాక్చువల్లీ స్ట్రెస్ క్యూర్, అంటే స్ట్రెస్ తక్కువ చేస్తుంది అని. నాకు కుకింగ్ స్ట్రెస్ ఫుల్ హై చేస్తుంది. నీకే కాదు నాకు కూడా. కుకింగ్ మోర్ దెన్ కుకింగ్ దేర్ ఇస్ వన్ థింగ్. నేను అంతేగా అంతేగా. సరే కట్ చేయి. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తినాలా? అదే తిని బతికేదైతే అందరికీ బాగుండేది, రుచిగా ఉండుంటే. ఆ మిక్సీ అక్కడ పెట్టాను కదా, జార్ తీసుకొని ఓట్స్ దీన్ని అక్కడ పెట్టడం కాదు. ఇప్పుడు ఆ ఓట్స్ని మిక్సీ జార్లో వేసేసే. ఆల్మోస్ట్ అంటే ఇలా పిడుకులు, 2 పిడుకులు ఓట్స్, రోస్టెడ్ ఓట్స్. ఓకేనా? దాన్ని మిక్సీ చేసుకో. క్యాప్ ఎక్కడ? వెతుక్కోవాలి. అన్నీ నన్ను అడిగితే నేను ఉంటానా? నేను ఎప్పుడైనా ఊరు వెళ్తానబ్బా, అప్పుడు ఏం చేస్తావు? ఇలా పార్టీ చేస్తాను. మిక్సీ అదే అవుతుంది. నువ్వు దాన్ని షేక్ చేయక్కర్లా, దాన్ని నువ్వు మిక్స్ చేయక్కడ. మిక్సీనే మిక్స్ చేస్తున్నాడు. అయ్యో, అంటే నేను కూడా చేశాను అప్పుడప్పుడు అనుకోండి, కానీ అప్పుడప్పుడు ఏం లేదు, రెగ్యులర్లీ చేస్తా. అయిపోయింది. ఎక్కడ అయింది? ఇక్కడ నీట్గా అవ్వలేదు కదా, ఇదంతా నీట్గా చెయ్యి. నో యూస్, వాడు విండండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఒక బౌల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకో. ఇది బౌల్ ఉంది కదా, అదే బౌల్లోనే. అంటే ఈరోజు కిచెన్ అంత నీట్గా లేదండి, ప్లీజ్ మీరేం అనుకోవద్దు. మీ అందరి కిచెన్స్ ఎలా ఉంటాయో రోజు, మా కిచెన్ కూడా అలాగే ఉంది. బ్లాగ్ కోసం అని సెపరేట్గా నేనేమి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయలేదు. దిస్ ఈస్ ద క్లీనెస్ట్ ఇట్ ఇస్ ఎవర్ బీన్. ఓ యా యాజ్ దో హీ క్లీన్స్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం పాలు తీసుకొని అది మునిగేంత వరకు పాలు వేయండి. చాలు, మునిగేంత వరకు అని చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్ ముందుగా వినాలి. అందుకనే అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా అలాగే మంచిగా విని చేస్తే మంచిగా వస్తాయి. నువ్వేంటంటే చేసేటప్పుడు వేరే ఏదేదో ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి రావు. మిక్స్ చేయాలా? యూట్యూబ్లో కూడా నువ్వు చూసుకొని నేర్చుకొని వాళ్ళు చెప్పినట్టుగా విని చేస్తే మంచిగా అంటే అర్థమవుతుంది, చేయొచ్చు. నువ్వేంటంటే వేరే ఏదేదో ఆలోచించుకొని చేస్తే అందుకని నువ్వు వంట చేసినప్పుడల్లా పాడైపోతూ ఉంటుంది. ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ ఎలా వినైతే చేస్తావో అది కూడా అలాగే విని చేసుకోవాలి.
నీకు నువ్వు చేసుకో, నాకు చేసి పెట్టాలి. అంటే లైఫ్లో ఇన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ అయిపోయింది. ఏ ఇన్స్ట్రక్షన్స్ వినాలి అది నాకు అర్థం అవ్వట్లేదు. అవునవునవును, చాలా ఎక్కువైపోయింది. నా ఒక్కదాని ఇన్స్ట్రక్షన్ ఎక్కువైపోయిందంట. సో ఇది మంచి పెళ్ళాం లక్షణాలు అన్నమాట. మేమే చేయడం కాకుండా మాతో బతుకుతున్న మా భర్తలకు కూడా ఇలాంటివన్నీ నేర్పిస్తే మంచిగా సుఖంగా ఉంటామన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? వద్దు. ఓకే, అది కాసేపు నానాలన్నమాట. సో ఏ వంటకైనా ఫస్ట్ ఏం వెలిగించాలనేది తెలుసు కదా నీకు. చాలా నాకు నేర్పిస్తావు కదా, నాకు రాదన్నట్టు. ఏంటి? ఆ? లైటింగ్. మరి కొంచెం టైం పట్టింది. ఓవర్ యాక్టింగ్ నాకంటే ఎక్కువైపోతుంది. ఏం చేస్తాం? సహవాస దోషం. అది వర్క్ అవ్వట్లేదు సరిగ్గా. నాకు అంటించడం కాదు, దానికి అంటించాలి. నేమ్ ఇస్ బాండ్, జేమ్స్ బాండ్. ఓకేనా? సో అది ఇప్పుడు వేడి అయ్యేంత వరకు సిమ్లో పెట్టేసి, యాక్చువల్లీ ఇది నానింది. ఇప్పుడు కొంచెం కాసేపు నానితే చాలు పాలల్లో. సో ఈ ఓట్స్ పౌడర్కి ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఏ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చా? ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నది ఉల్లిపాయ ఒకటే, అది వేయి. యాక్చువల్గా దీనికి కొత్తిమీర, కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం వేసుకోవచ్చు, లేదా మామూలు కారం అయినా వేసుకోవచ్చు. అండ్ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ అన్నీ కూడా కొంచెం 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 అన్నట్టుగా వేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. న్యూట్రిషియస్, హెల్దీ అండ్ వెరీ 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 ఫిల్లింగ్. పెద్దగానే తరిమేసావు నువ్వు, ఇంకా చిన్నగా తరమా. ఇది కట్ చేయాలి. సో ఇప్పుడు ఎలాంటి డిష్కైనా రుచి రావాలంటే ఏం చేయాలి? సాల్ట్. అయ్యో, అట్లుంటది మనతోని. వన్ షాట్లో చెప్పేసావేంటి? చాలు, రుచికి తగ్గినంత ఉప్పు వేయాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఎప్పుడు అంతే. చాలు అది కూడా చెప్పాలా చాలు అని? కొంచెం కారం కూడా తీసుకో. కారం ఎక్కడ ఉంది? కారం అంటే ఎక్కడ ఉంది కారం? ఇది కారం. ఇది కారం నిజంగా? ఇలా మరి కారం కాదని తెలుస్తుంది కదా, కారం కాదు అంటే. అయితే వేరే చూడాలి అప్పుడు, దాని వెనకాలది కారం. ఇది కారం. కొంచెం, చాలా కొంచెం కారం వేయి. యాక్చువల్లీ పచ్చిమిర్చి కారం వేసుకోవాలి, కానీ వెజిటేబుల్ షాట్ ఎక్కువైపోయింది. నీకే కారంగా అంటావు, చాలా ఎక్కువైపోయింది. ఓకే పర్లేదు, కానీ ఇంకొంచెం తక్కువ వేసుకో. నువ్వే కారం తినవు కాబట్టి. పచ్చిమిర్చి కారం బాగుంటుంది, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఏం లేదు, గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ అండ్ టీచింగ్ యూ దిస్. చిచ్చి నో. సో ఇప్పుడు దీనికి ప్రోటీన్ కావాలి కదా, మేము ఏం తిన్నా సరే. సో ఫైబర్ ఓట్స్లో ఉంటుంది, మేము తినే వెజిటేబుల్స్లో ఉంటుంది, కానీ ప్రోటీన్ కూడా కావాలి కాబట్టి ఎగ్స్ కూడా వేసుకున్నాం అన్నమాట. ఎలా? నార్మల్లీ కట్ ఇట్. ఇది కూడా 2 eggs. Whisk it properly. అది ఎక్కడుంది? అది కాదు మా, ఫ్లఫీగా వస్తుంది. ఎప్పుడు కూడా ఫ్లఫీగానే వస్తుంది. మంచిగా బీట్ చేయి స్పూన్లోనే, నన్ను కాదు. చాలు. సో ఇది మిడిల్ క్లాస్ ఇంట్లో జరిగే జుగాడ్లు అనమాట. యాంబీ ప్యూర్ కార్ ఫ్రెషనర్లో ఇది మా అమ్మమ్మ చేసిన అద్భుతమైన పని అనమాట. దీంట్లో ఉప్పు వేసి పెట్టింది. నీట్గా క్లీన్ చేసి. రీయూజబుల్ కాదు, రీయూజ్ చేయకూడదు, కానీ మేము మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్ ఇంట్లో అంతా ఇలాగే చేస్తారు స్వరూప్. దిస్ ఈస్ కాల్డ్ మిడిల్ క్లాస్ జుగాడ్స్. నేను చేయను, అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మమ్మ ఇలా చేసి పెట్టింది అనమాట క్యూట్గా. ఆల్రెడీ ఆన్ చేసి ఆఫ్ చేసా. మళ్ళీ చేస్తా.
యా ఇట్స్ ఆల్రెడీ హీటెడ్ అప్ సో యూ క్యాన్. చూద్దాం ఇప్పుడు దోశ ఎలా వేస్తారో. కొంచెం ఆయిల్ వేయాలి. సో చుట్టూ కొంచెం ఆయిల్ వేస్తాను అనమాట. సో కలర్ఫుల్ ఏదో చెప్తున్నాను కదా, కలర్ఫుల్గా మంచిగా చేసుకొని తింటేది వెరీ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్కి కూడా చాలా లైట్గా బాగుంటుందన్నమాట. క్యారెట్ ఎవ్రీథింగ్. యా టొమాటోతో నేను పెడతాను. టమాటో వద్దు, నేను పెడతాను, నాకు బాగా నచ్చింది. టమాటో పెడితే బాగోదు, నీళ్ళ నీళ్ళు అయిపోతుంది, సరిగ్గా రాదు. నా ఇష్టం. పెట్టుకో, రాదు కదా దోశ. ఇంకేం పెట్టవచ్చు? నన్ను కూడా పెట్టేసాయి. అదే పేషెన్స్ ఉండాలి వంట చేయాలంటే. అది ప్రాబ్లం. నాకు అదే ప్రాబ్లం. 1+1 టేబుల్ చెప్పు. 1+1 టేబుల్ ఉంటుందంట. 1+1 టేబుల్ అంట. 1 టేబుల్ చెప్పు. 1 టేబుల్ అలా కూడా ఉండదు. ఏమంటారు అది? జస్ట్ 1 టేబుల్ చెప్పు అంటారు. 1 టేబుల్ చెప్పు, 3 టేబుల్ చెప్పు అని ఎవరు చెప్పారు? 1+1 టేబుల్ అంట. ఇంకా ఏదో జోక్ చేయబోతాడు కానీ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. అది జోక్ కాదు, అది మర్చిపోయాను. 30 అయిపోయింది నీకు కూడా. ఏం లేదు. పీపుల్ స్టిల్ సే ఐ లుక్ లైక్ 25-year-old. ఇప్పుడు షేవ్ చేశానంటే నేను కాలేజ్కి వెళ్ళొచ్చు. అవునవును, వెళ్ళొచ్చు, తరిమి కొడతారు. అంకుల్ వై ఆర్ యూ హియర్ అంటారు. ఇంకా కాలేజ్ పిల్లలు. వైట్ హెయిర్ వస్తుంది, టెన్షన్. కొంచెం కాదు మొత్తం ఉంది, కలర్ వేసుకొని కొంచెం కవర్ చేసుకున్నావు అని చెప్పు. నిజం చెప్పు, ఐఎమ్ రియల్ ఓజీ అంటుంటావు కదా, ఇవ్వు, మాడిపోతుంది అక్కడ. ఇప్పుడు రాకపోవాలి, అప్పుడు డిష్ నాది కాదు, రెసిపీ నాది కాదు, నీది. వస్తే రెసిపీ నాది. ఇవ్వు, నీకు రాదు, నేను చేస్తా. ఇవ్వు. అయ్యో, ఇది ఏమైపోయింది తెలుసా స్వరూప్? ఎక్కువసేపు వేడి చేసేసాం, దానివల్ల రావట్లేదు. అయ్యయ్యో, ఏదో మంచి డిష్ చూపిద్దామని అనుకుంటే ఇలాగైందేంటి? నాకు ఒక మంచి ఐడియా ఉంది. When I was in Bangalore, no? తీ మరి ఇదైపోద్ది. When I was in Bangalore, I used to do this. ఏంటి? This will open. Mix it up and make egg burji. మేము ఏం చేస్తున్నాము అని అమ్మమ్మ వచ్చింది. ఏదో తేడాగా ఉందేంటి? ఆయిల్ వేయాలంట, వస్తుందంట. ఆమ్లెట్ చేయబోయి ఎగ్ బుర్జీ చేస్తున్నావు. This is why I am scared of cooking. ಇಲ್ಲ ಬೇಡ ಇಲ್ಲಿ. మన గ్రాండ్ షెఫ్ మాస్టర్ షెఫ్ మేఘనా గారు, నీతో ఏవైనా మంచి పని చేపిద్దామంటే ఒక్కటి కూడా సరిగ్గా రాదు కదా స్వరూప్. నేనేం చేయాలి? అది రాదు. దాన్ని ఏం చేస్తున్నావు ఇప్పుడు? వేరే ఇంకోటైనా పెడదాం. తీ, జస్ట్ సింపుల్ ఆమ్లెట్ ఆల్సో వెంట్ రాంగ్ గైస్. ఫస్ట్ ఆయిల్ వేద్దాం, ఇప్పుడైనా ట్రై చేద్దాం. ఇప్పుడు కూడా రాకపోతే స్వరూప్, నువ్వు బ్యాడ్. నువ్వు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టినా. ఇప్పుడు నీకు కదా నేర్పిస్తున్నాను, నాకు తెలియదు. ఇప్పుడు రావాలి మంచిగా. షాకు ఇవాగ దప్ప ಇದೆ. యాక్చువల్లీ అది చాలా పల్చగా ఉండకూడదు స్వరూప్, కొంచెం థిక్గా ఉండాలి. నువ్వు ఇందాక మరీ పల్చగా వేస్తావు, అందుకు అలాగ అయింది. చూద్దాం ఇప్పుడు చూద్దాం. ఓఫ్, ఐ థాట్ ఆఫ్ మేకింగ్ అన్ ఆమ్లెట్, హెల్దీ ఆమ్లెట్. ఇది ఎగ్ బుర్జీ అయింది అంతే, ఇంకేం లేదు. యాక్చువల్లీ బాగుంది మేడం. అంటే మేము చేసింది మేమే బాగాలేదు అనుకుంటే బాగోదు కదా. సాల్ట్ ఇంకా కొంచెం కావాలి. యా, బట్ నేను సాల్ట్ తక్కువ తింటాం కాబట్టి ఫర్ మీ ఇట్స్ ఫైన్. నువ్వే తింటావు కదా. చూద్దాం ఎప్పుడైనా సరిగా వస్తుందా. యే, ఇట్స్ రోస్టెడ్ లైక్. టెక్నిక్ ఉంది అది. వద్దు స్వరూప్, నువ్వేదో చిటికలే కొంచెం మాడిపోయింది, బట్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. వి లైక్ రోస్టెడ్ థింగ్స్.
యూ రోస్ట్ మీ నౌ. యా నీకు ఎలాగో అలవాటే కదా నేను రోస్ట్ చేయడం నిన్ను. చాలు ఇంకా. ఓకే సో గాయ్స్, స్వరూప్ చేసిన ఆమ్లెట్ ఫస్ట్ అయితే ఎగ్ బుర్జీగా అయ్యింది, ఓట్స్ ఆమ్లెట్, అండ్ రెండోది ప్రాపర్ ఆమ్లెట్ అయ్యింది. చూసారు కదా, రెండోది మంచిగా వచ్చింది అనమాట. సో డెఫినెట్లీ రెండు నేనే చేశాను, తనకి పాయింట్ లేదు, పాయింట్ నాది. నీకే పాయింట్ అంతా, నీకే నేర్పిస్తున్నాను. నాకెందుకు చెప్పు ఇవంతా, నువ్వు నేర్చుకుంటే నాకే కదా మంచిది. సో మీరు కూడా మీ ఇంట్లో మీ హస్బెండ్స్ చేత ఇవి చేసుకొని మంచిగా తినండి, ఓకేనా? ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. ఏదో ఊరికే సరదాగా చేసామన్నమాట. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. Try it, see how it is. Good. It's good. Yeah. Bye bye, love you all.